బస్ భవన్ దగ్గర రిటైర్డ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీలో వాళ్ళ యొక్క నినాదాలతోటి మారుబోగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఈ బస్ భవన్ ముందు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. రోడ్డు పైన వాళ్ళంతా కూడా బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. సో ఒక పక్కన పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. సో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులను సైతం మాత్రమే అడుగుతా ఉన్నాం తప్పించి మేము ప్రభుత్వం దగ్గర నుంచి అదనంగా మేము గొంతమ్మ కోరికలు కూడా మేము ఎట్లాంటివి కూడా కోరట్లేదు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలి. బస్సులు కొనడానికి డబ్బులు వస్తూ ఉన్నాయి, అలాగే మిగతా సంబంధించినటువంటి పథకాలకు డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి మాకెందుకు ఇవ్వరని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ పోలీసులకి అండ్ రిటైర్డ్ కార్మికులకి సైతం కూడా వాగ్వాదం అవుతా ఉన్నది. వీళ్ళని రోడ్డు పైన బైఠాయించి మీరు ఉండకూడదు, మీరు లోపలికి వెళ్ళి మీరు నిరసన తెలపని తప్పించి రోడ్డు మీద బ్లాక్ చేయకూడదని చెప్పేసి పోలీసులు వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా ఒక్కొక్కరు రిటైర్మెంట్ అయిపోయి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ బెనిఫిట్స్ ఇవ్వడంలో రాష్ట్ర సర్కార్, అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ సైతం కూడా పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సమస్యను మీరు పరిష్కరించి మాకు హామీ ఇచ్చేంత వరకు సైతం కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదంటూ వీళ్ళంతా కూడా రిటైర్డ్ సంబంధించినటువంటి కార్మికులంతా కూడా వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మిగతా సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి మా బకాయిలు మాకు ఇవ్వాలి. మీకు ఎంత రావాలి బకాయిలు? మాకు బకాయిలు 2017 నుంచి ఇప్పటి వరకు. గవర్నమెంట్ ఎందుకు ఇంత మొండి వైఖరి ప్రదర్శిస్తుంది? గవర్నమెంట్ అట్లా చేస్తుంది. 861 కోట్లు 380 మంది చనిపోయారు సార్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు. ఇంకా ఎంతమంది చంపుతారు వీళ్ళు? మేనేజ్మెంట్ ప్రభుత్వం కలిసి హత్యలు చేస్తుంది సార్. మాకు రావాల్సిన బకాయిలు మేము అడుగుతున్నాం సార్. ఒకసారి చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఎండీకి అలాగే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్లేదే లేదంటూ కూడా వాళ్ళు భీష్మించుకో రోడ్డు పైన కూర్చున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పండి సార్. నేను భూపాలపల్లి నుంచి వచ్చాను సార్. నేను ఇప్పుడు 2021, 2021 నుంచి వెళ్ళి ఏరియాస్ కానీ డిఫరెంట్ ఏరియాస్ కానీ లివ్ ఎన్కాష్మెంట్ కానీ ఇది 3వ సారి మేము వచ్చినాం సార్. ఇది 3వ సారి బస్సు వాళ్ళు ముట్టడి. మా గురించి ఇంత కూడా స్పందన లేదు, పట్టించుకునే లేదు. ఇంకోటి ఎంపీ గారు వినతి పత్రం ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, వినతి పత్రం ఇచ్చినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇచ్చినాం, ఎండీ గారికి ఇచ్చినాం, తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి పోయి వినతి పత్రాలు సమర్పించినాము. అయినా కూడా కనికరం లేదు. చాలి జీతాలతోటి 38 సంవత్సరాల సర్వీసు, 3 ఆరు పిల్లలు, పెన్షన్ జీతం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేపిస్తాము మాపిస్తాము అనుకుంటా కాలయాపన చేసుకుంటా ఇంతవరకు తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద పాలు తీసుకొచ్చేంత బాధ్యత వీళ్ళకి ఎంతో వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ రేపు అని మేము శాంతియుతంగా పోరాటం చేసినా కూడా మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మా డబ్బులు మాకు ఇప్పుడు వెంటనే చెల్లించాలి. మాకు ఏరియాస్ కానీ మా పే స్కేల్ కానీ డిఫరెన్స్ 850 కోట్లు మాకు ఇవ్వాలి. కనీసం 350 కోట్లు పర్ మంత్, 1000 కోట్లు ఉంది. 17,000 మంది ఇప్పుడు రోడ్డు పాలన పడ్డాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17,000 మంది రోజు పిట్టలు రాలినట్టు రాలిపోతూ ఉన్నారు. రోజుకు ఇద్దరు ముగ్గురు 500 మంది వరకు ఇప్పటి వరకు రాలిపోయింది. రీసెంట్లీ ఇంకొక క్యాండిడేట్ నజరుద్దీన్ ఆయనకు శ్వాస తీసుకుంటానికి కూడా ట్రీట్మెంట్ డబ్బులు లేకుండా రోడ్డున పాలైపోయాడు. అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో మేము ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏడు చేయాలి? పరిస్థితికి ఇట్లా ఉన్నాక దిగజారిపోతుంటే మేము ఎక్కడికని పోవాలి, ఏడికని పోవాలి? మేము దాచుకున్న డబ్బులు వాళ్ళని అప్పడుతలేము, వాళ్ళ ఆస్తులు ఆడతలేము, వాళ్ళ జేబులు ఆడతలేము. మేము కష్టార్థం మేము దాచుకున్నాయి మా స్వైతలు మాకు ఇవ్వమంటున్నాం, కానీ వాళ్ళ డబ్బులు ఏమి అంటలేము. ఇంత ఆస్తులు సంపాదించింది మేము ఒక్కొక్కరు. దాదాపు 2013 రావాలి, 17 రావాలి, 21 రావాలి. నేను 23లో రిటైర్డ్ అయినా. దాదాపు 15 లక్షల దాకా రావాలి. 15 లక్షల దాకా రావాలి. నాతోటి ఉన్నోళ్ళు దాదాపు ఒక 20-30 మంది నా క్లాస్మేట్స్, నా కొలీగ్సే 20-30 మంది చనిపోయారు 2023 నుంచి ఇప్పటి వరకు. ఈ 2-3 సంవత్సరాలలో నా 23-24 మంది చనిపోయారు. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకు వచ్చే డబ్బులు రాకుండానే వాళ్ళు చనిపోయారు. ఏం చేయాలి? మేము 1985లో నేను ఎక్కిన 2023 వరకు ఎంత అంకిత భావంతో చేసినాం అంటే అంత అంకిత భావం. ఈ ఆర్టీసీ పెరిగిందంటే మా పుణ్యంతో. మేము 40 సంవత్సరాల దాకా మేము ఎక్స్పీరియన్స్ చేసి
డ్యూటీలు చేసి సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయితే ఆ రిటైర్మెంట్ పెన్షన్ ఇప్పటి వరకు కూడా రేపిస్తాను ఉచిత ప్రయాణం చేపిస్తున్నారు, అందరికీ ఉచితాలు ఇస్తున్నారు. కానీ మా డబ్బులు మాకు ఇస్తానికి ఏమైంది? ఒక్కొక్కరు ఆ బెనిఫిట్స్ పొందకుండా కూడా చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి తొందరగా ప్రభుత్వం స్పందించి, మా ఎండి గారు స్పందించి ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేస్తే ఇటువంటి ఉండవు. అన్నిటికేమో డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇటు ఎక్కువ ఆగన. అట్లా సార్ గిట్ట రాదు. ఇప్పుడు అయ్యా నన్ను గుంజుకపోతాడు కదా, ఒక్క నిమిషం మాట్లాడి. ఈయన వీళ్ళకి పోలీసు వాళ్ళకు ఎన్ని పేసుకెళ్ళి రావాలి, వీళ్ళకి ఎన్ని డిఏలు రావాలి, వీళ్ళకి ఎన్ని లీవ్ ఎన్కాష్మెంట్లు ఇచ్చిండ్రు, వీళ్ళకి ఎందుకు రాలే? వీళ్ళు అడిగేటోళ్ళు ఉన్నారా? వీళ్ళు అడగని పక్షాన మేము అడిగితే వీళ్ళు మమ్మల్ని జరిపేస్తున్నారు కదా. ఇక మీకెవరు దిక్కుని అడుగుతున్నా నేను. మీ యూనియన్లు అడుగుతాయా? మీకు యూనియన్లు ఉన్నాయా? ఏ లేఖను మమ్మల్ని బయటకు పోమంటున్నారు. ఇలా మేము నిలబడ్డాం ఎందుకు? ఇక్కడ మాకు రావాల్సిన హక్కు పరంగా అడుగుతున్నాం. ఆన్ డాక్యుమెంట్ అడుగుతున్నాం మేము. నీ ఇంటికి ఇవ్వమంటే అంటలేం కదా. 33 సంవత్సరాలు సర్వీస్ చేసి మేము ఏం అడుగుతున్నాం? మిమ్మల్ని ఆన్ డాక్యుమెంట్ గా మాకు రావాల్సి అడుగుతున్నాం. నేను ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమంటలేము కదా, నీ జీతంలోకి వెళ్ళి ఇవ్వట్లేము కదా. ఒక్క మాట అక్కడికి వచ్చి ఎండి గారిని మీరు పక్కకు రమ్మని చెప్పండి, అక్కడ నిలబడతాం, ఆయన ఏం సంభాషణ చెప్తాడో మాట్లాడమని చెప్పి ఆయన స్పీచ్ని వెళ్ళిపోతాం. వస్తాడా? ఎందుకు రాడు? మరి చెప్పాలే కదా. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. లోపలికి పోతే ఫిజికల్ అప్లికేషన్ ఉండలేదండి. పెట్టిన ఫిజికల్ అప్లికేషన్ ఉండలేదు, దొరకలేదు. ఏం పని చేస్తున్నారు? మళ్ళీ ఎవరిని అడగాల పోయి? ఇలా నువ్వు ఒక ఎండిగా ఉన్నావు కదా, ఏమంటాడు ఆయన? డైలాగ్ విన్నారా మీరు ఎప్పుడన్నా? మీరు ఇంతకుముందు చేసిన వాళ్ళు నష్టాలు చేస్తేనే ఈడి దాకా వచ్చిందంటే ఎట్లా వస్తుందండి? నష్టాలు మేము చేసినాము. ఇలా 50% పిఎఫ్ కట్ లేదండి. బర్కత్పురకు పిఎఫ్ పైసలే పోలే. కట్టైన పైసలు ఏమైనా ఎవరికి తెలియదు. అర్థమైందా? నా వ్యక్తిగత సమస్య చెప్తే మీరు పరిచయం అయిపోతారు. 33 సర్వీస్ చేస్తే 5 సంవత్సరాలు అయ్యి నీ పిఎఫ్ పైసలు మాకు రాలేదు కాబట్టి నీకు పెన్షన్ లేదని లెటర్ ఇచ్చింది నాకు. వాడు ఎవరు తీసుకపోయినా నా పెన్షన్ పైసలు ఎక్కడికి పోతాయి? నాకు ఆన్ డాక్యుమెంట్ ఉన్నది కదా కట్ అయినట్టు. ఎక్కడికి పోతాయి నా పైసలన్నీ? ఇలా అడ్మినిస్ట్రేషన్ లోపం ఇదంతా కావాల్సుకొని చేస్తుండ్రు వీళ్ళందరూ కూడా. కేవలం గవర్నమెంట్ దీనికి వత్తాసు పలకడమే కారణం. ఎండి సార్ ఒక్క ఇక చూసింది కదా, ఇది సార్ కదా. ఈయనకు జీతం వచ్చిందా? ఈయనకు పేస్కేల్ వచ్చిందా? ఈయనకు డిఎల్ రావాలి వచ్చినాయా? ఎవరికి వచ్చినా చెప్పండి. పోలీసు వాళ్ళకే దిక్కులేదు. పరిస్థితి నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇలా జరగమంటాను కదా. ఈయనకు పేస్కేల్ వచ్చిందా? ఈయనకు డిఎల్ వచ్చినాయా? ఈయనకు లీవ్ ఎన్కాష్మెంట్ వచ్చిందా? అడగండి. ఇలా పోలీసు వాళ్ళకి వచ్చినాయేమో అడగండి. మమ్మల్ని కాదు. ఈ గవర్నమెంట్ కు సిగ్గు లేదు. ఇలా పరిపాలనలో కూడా భాగమైన పోలీసులకే దిక్కులేదు. మాకేమిస్తాడు? ఇలా ఈయన నమ్మి 100 సంవత్సరాలు నాకు సహకరించినాం. నా వర్క్ షాప్ విధంగా మీటింగ్ పెడితే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని స్టే చేయించిన ఇద్దరు రేవంత్ రెడ్డి గారికి ఆన్లైన్ రమ్మని చెప్పండి, నేను మాట్లాడతా. మాకు ఏదో పువ్వు పెడతామని చెప్తే ఇలా మా పరిస్థితికి ఇది. మమ్మల్ని ఆదుకుంటూ లేడు. రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసంతో ఇలా ఆర్టీసీ కార్మికులు ఆయనకు సపోర్ట్ చేసిండ్రు. కానీ ఇలా మాకు దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఈ విషయం ఆయనకు చెప్పేదా కూడా పంపండి. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ పోలీసులకి అండ్ ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి ఎవరైతే ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారో సో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి అంటే రోడ్డుకు అడ్డంగా వాళ్ళు బైఠాయించి వాళ్ళ యొక్క నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి పక్కకు లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడికి ఇచ్చి వెళ్ళేదే లేదు, మాకు పడుకొని సైతం కూడా ఆయన ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు పోలీసుల యొక్క కాళ్ళు కూడా పట్టుకొని బతిలాడుతున్నటువంటి సిచ్యువేషన్. గిట్టా రాదు. చూసుకోవచ్చు. మీ పరిస్థితి ఇదే. మీకు ఇలా మాకు డబ్బులు ఇస్తలేదు కాబట్టి రేపు పొద్దున మీ పరిస్థితి మా పరిస్థితి కాదా? ఏ బాబు ఇదే. ముందుకురా చిన్నదా. ఏం అర్థం చేసుకోవాలి? చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి 9 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ మీద పోలీసులు దౌర్జన్యం కుక్కలను బిగ్లాన్ని వీకేస్తారు. మీరు ఏమైనా శాంతిలో ధర్నం చేస్తా అంటే చేయనిస్తారు. తాళ్ళతో కట్టే నూకేస్తున్నారు. లోపల భజించారా? స్పందించాలి. గవర్నమెంట్ స్పందించాలంటే కొద్దిగా సమస్య కాటుకుంటారు. దయచేసి ఇప్పటికైనా ఏజ్ వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తారా? పోలీసు వాళ్ళ జులుం పోలీసు
జులుం పోలీస్ జులుం ఏంటిది ఇట్లా నేర్తాను పెద్ద మా మీద చూపిస్తారా మీరు మీ ప్రతాపం మా మీద చూపిస్తారా మా ముసలి మీద చూపిస్తారా మీరు ఇంత ఏజ్ ఉంది మీకు కనీసానికి మీరు ఏం కూడా ఉన్నారని చెప్పి మీరు ఏజ్లో ఉన్నారని చెప్పండి మీరు కనీసానికి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది సో వాళ్ళందరూ కూడా ఇక్కడ వేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా పట్టుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు అయితే కూడా. పోలీసులందరూ ఇక్కడ నెట్టెత్తున్నారు. ఏజ్ అంత 60-70 సంవత్సరాలు ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్పదలుచుకోలేదు సార్, మా న్యాయమైన పోరాటం మేము చేస్తున్నాం. మేము ఇంజూర్ అయితే మీదే బాధ్యత, మా వాళ్ళకి ఇంజూర్ అయితే మీదే బాధ్యత. మేము అప్పడతలేము కదా, మా డబ్బులు మేము అడుగుతూ ఉన్నాం కదా. మేము దాచుకున్న సొత్తు, మా దాచుకున్న సొమ్ము వీళ్ళు తినడానికి పంచుకోలేక తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. మా సొమ్ము నింపుకుంటా వీళ్ళు ఇంత సార్ తెలుగు వాళ్ళకి ధన్యవాదాలు సార్. మేము కొత్త డిమాండ్లు మేమేం అడుగుతలేము సార్, మేము కొత్త డిమాండ్లు ఏమి అడుగుతలేము. మాకు రావాల్సిన డబ్బులు మా డబ్బులు మాకు ఏమని అంటున్నాం. మేము కొత్తగా పేసుకెళ్ళామని ఏమి అడుగుతలేము. మాకు ఇంకేదో కొంచెం మళ్ళీ కోరికలు తీసామని అడుగుతలేము. మాకు జమ అయిన డబ్బులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. వివిధ రకాల డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఇన్ని రోజులు మాకు నేను రిటైర్మెంట్ అయి 4 సంవత్సరాలు అవుతుంది. పుట్టుకున్నా నేను చనిపోతే మేము వస్తేనే రెస్పాన్స్ లేదు. నా భార్య పిల్లలకి ఇటువంటి ఇది తెలియదు, డిపార్ట్మెంట్ గురించి తెలియదు. దయచేసి మీడియా ద్వారా సీఎం గారికి ఎండి గారికి కోరుకునేది ఏంటంటే కొత్తది ఏం లేదు, మా డబ్బులు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. 32 సంవత్సరాలు ఒక 11 నుంచి 12 లక్షల వరకు రావాలి. 2 పే స్కేల్ 17, 21.